అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం. బాలాజీ గోవిందప్పను అదుపులో తీసుకున్న సిట్. మనందరికీ తెలిసింది, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ముఖ్య పాత్రధారుడు గిట్ అని చెప్పి భారతీ సిమెంట్కి సంబంధించిన వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి? కర్ణాటకలోని మైసూరులో అదుపులో తీసుకున్నారు. భారతీ సిమెంట్లో డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప. ఈ బాలాజీ గోవిందప్ప ఎవరో తెలుసా మీకు? ఆ గోవిందప్పతో పాటు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఒక రాష్ట్ర పార్టీని నడుపుతున్న వ్యక్తి ఆ వ్యక్తి. ఒకసారి ఆ వ్యక్తిని చూడండి మీరు. ఎస్, ఇక్కడ ఉన్నది భారతి రెడ్డి గారే, ఇక్కడ ఉన్నది బాలాజీనే. ఈ బాలాజీకి ఈ భారతికి భారతీ సిమెంట్ ద్వారా ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ బాలాజీకి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి? మీరు కూడా ఒకటి అబ్జర్వ్ చేయాలి. లిక్కర్ స్కామ్లో ముఖ్య పాత్రధారుడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేరు బయటకు వస్తారు, కానీ వీళ్ళు మన దేశ వాళ్ళు కాదు. మన దేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ భారతీ సిమెంట్కి సంబంధించిన వాళ్ళలోనే చాలా మంది ఉన్నారు. మనం వీడియోలోకి వెళ్ళే ముందు 3 రోజుల క్రితమే హైదరాబాద్లో గోవిందప్ప ఇంట్లో సిట్టు సోదులు. గోవిందప్ప బెయిల్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కోసము కొనసాగుతున్న సిట్టు దాలింపు. ఈ రెడ్డిలో గోలేదో నాకు అర్థమవుతలే. ఈ భారతీ సిమెంట్కి సంబంధించిన వ్యక్తి లిక్కర్ స్కామ్లో దొరకడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి దాంట్లో ముఖ్య కారకం అవ్వడం ఏంటి? భారతి రెడ్డి, బాలాజీ కలిసి ఉండడం ఏంటి? ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. ఏదేమైనా సరే, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వాళ్ళందరినీ ఖచ్చితంగా బొక్కలు వేయాలి, అందరికి జైలు వేయాలి. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్లో సంపాదించిన పైసలు మామూలుగా విచ్చలబడి సంపాదించారు. దీని వెనకాల ఎవరున్నా సరే అధికారులు తొందరగా శిక్షించాలి ఇట్లని చెప్పి కోరుకుంటున్నాను. నేనేమైనా పాయింట్లు మర్చిపోతే కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.